Hello students, welcome to A.N.Reddy Ias Academy. Today we are going to learn some very important one-word substitutes. We are going to learn the definitions of following words: sporadic, endemic, epidemic, pandemic and syndemic. But before that, we must know that all these words belong to a branch of science called epidemiology. Okay, so what is epidemiology? Epidemiology is nothing but a branch of science that deals with three things. First, occurrence of disease. Second, distribution or spread of disease. And the third one is control of disease. అంటే ఎపిడెమియాలజీ అంటే అది ఒక బ్రాంచ్ ఆఫ్ సైన్స్. మెయిన్గా డిసీజెస్ గురించి మాట్లాడే సైన్స్. ఓకే, మెయిన్గా అకరెన్స్ ఆఫ్ డిసీజ్ అంటే ఒక డిసీజ్ ఎలా బర్త్ అయింది, దాని ఆరిజిన్ ఎక్కడి నుంచి వచ్చింది, అసలు అది ఎలా పుట్టింది, దెన్ అది ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతుంది, అది ఎలా ట్రాన్స్మిట్ అవుతుంది, స్ప్రెడ్ అవుతుంది. ఇట్ క్యాన్ బి త్రూ ఎయిర్, ఇట్ క్యాన్ బి త్రూ వాటర్, లేకపోతే ఫ్రమ్ పర్సన్ టు పర్సనా. అండ్ దెన్ ఆఫ్టర్ ద అకరెన్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ స్ప్రెడ్ ఆఫ్ డిసీజ్ దాన్ని కంట్రోల్ చేసే మెజర్స్ ఏమున్నాయి. సో ఇవన్నీ స్టడీ చేసే సైన్స్ ఏది అంటే ఎపిడెమియాలజీ. వెరీ వెరీ ఇంపార్టెంట్ టర్మ్. So what is epidemiology? It is a branch of science that deals with three things. First is occurrence of disease. Occurrence of disease, nothing but birth of disease అని చెప్పచ్చు. Second is distribution of disease. Distribution of disease. Third is control of disease. Okay, so epidemiology is nothing but a branch of science that deals with occurrence, distribution and control of a disease. Okay, so ఈ టర్మ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే జనరల్గా మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కనుక చూస్తే, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కనుక చూస్తే ఖచ్చితంగా వన్ క్వశ్చన్ దే విల్ ఆస్క్ ఫ్రమ్ స్టడీ ఆఫ్ సైన్సెస్. స్టడీ ఆఫ్ సైన్సెస్ గురించి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ దే విల్ ఆస్క్ వాట్ ఈస్ ద స్టడీ ఆఫ్ ఇన్సెక్ట్స్ కాల్డ్, స్టడీ ఆఫ్ బర్డ్స్ అంటే ఏంటి, స్టడీ ఆఫ్ హార్ట్ అంటే ఏంటి, స్టడీ ఆఫ్ ఫిషెస్ అంటే ఏంటి. సో ఖచ్చితంగా స్టడీ ఆఫ్ సైన్సెస్ పైన ఒక క్వశ్చన్ గ్యారంటీగా ఉంటుంది. సో అదే దాని కేటగిరీలోకి చెందిన వర్డ్ ఏంటి అంటే ఎపిడెమియాలజీ. వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్డ్. Okay, now if you look at the board, we all are familiar with one word called as pandemic. Pandemic ante prati okkariki telisina word, endukante we are living in the present worst condition. So ee remaining words evaithe unnayo, sporadic, endemic, epidemic and syndemic, idi kuda veeti tarahalone disease gurinchi maatlade words. So we'll learn the meanings of each and every word one by one with the help of examples. Okay, so let's start with the first word. What's the first word? Sporadic. Sporadic ante enti? Sporadic ante nothing but it's a disease that occurs infrequently and irregularly. Ante pandemic laga, ante covid laga adi prati chota all over the world undakunda irregular ga, infrequent ga ఉండే డిసీజ్, అంటే అక్కడక్కడ ఉండే డిసీజ్ని ఏమంటారు అంటే స్పొరాడిక్. వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్డ్ స్పొరాడిక్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ టేక్ క్యాన్సర్స్. క్యాన్సర్ ఏంటి, అది వరల్డ్లో అన్ని చోట్ల ఉండదు, ప్రతి కంట్రీలో ఉండొచ్చు, కానీ కొన్ని కేసెస్ మనం అక్కడక్కడ చూస్తాం, ఇర్రెగ్యులర్గా చూస్తాం, ఇన్ఫ్రీక్వెంట్గా చూస్తాము. సో క్యాన్సర్ విల్ బీ వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ ఫర్ స్పొరాడిక్ డిసీజ్. So what is sporadic disease? It is a disease that occurs infrequently or irregularly. Now, what are the synonyms for irregular? What are the synonyms for irregular? Occasional అని చెప్పచ్చా? Occasionally. Another word ఏంటి? Periodically. అంటే రెగ్యులర్గా కనపడకుండా ఇర్రెగ్యులర్గా, అకేషనల్గా, పీరియాడికల్గా కనిపించే డిసీజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని స్పొరాడిక్ డిసీజెస్ అని అంటారు. సరే, అసలు ఈ వర్డ్ ఎలా వచ్చింది, దాని వెనకున్న రూట్ వర్డ్ ఏంటో చూద్దాం. చూడండి, స్పొరాడిక్లో స్పోరా అన్న వర్డ్ ఉంది. ఓకే, స్పోర్స్, రూట్ వర్డ్ ఏముంది, స్పోర్స్. సో స్పోర్స్ అంటే ఏంటి? స్పోర్స్ ఆర్ నథింగ్ బట్ ద రీప్రొడక్టివ్ సెల్ ఆఫ్ ఫంగస్. ఎలా అయితే హ్యూమన్స్కి ఓవమ్ అండ్ స్పర్మ్ ఆర్ ద రిప్రొడక్టివ్ సెల్స్. సో ఇన్ ద సేమ్ మేనర్
ఫంగస్కి రీప్రొడక్టివ్ సెల్ ఏంటి అంటే స్పోర్స్. స్పోర్స్ ఆర్ ది రీప్రొడక్టివ్ సెల్స్ ఆఫ్ ఫంగస్. నౌ ఇఫ్ యు లుక్ ఎట్ ద బోర్డ్, this is how fungus looks like. ఇలా ఉంటుంది. This is a fungal body and this is a stalk. The same thing I have represented here. ఇది fungal body అంటారు దీన్ని, and this is called stalk. ఈ fungal bodyలో చిన్న చిన్న pollen grains లాగా చిన్నగా spores ఉంటాయి. See, spores. Fungal bodyలో ఉండేవి spores. Those are called as reproductive cells of the fungus. So spores are nothing but the reproductive cells of the fungus. మెయిన్గా రిప్రొడక్షన్లో పార్టిసిపేట్ అయ్యేది ఏంటి అంటే స్పోర్స్. సో యాక్చువల్గా ఈ స్పోర్స్ ఏం చేస్తాయి అంటే, సి దిస్ ఇస్ అ స్టాక్, దిస్ ఇస్ ద ఫ్రూట్ బాడీ. సో ఎప్పుడైతే విండ్ బ్లో అవుతుందో ఈ ఫ్రూట్ బాడీ కూడా అటు ఇటు మూవ్ అయ్యి ఆ మూమెంట్లో ఈ ఫ్రూట్ బాడీలో ఉండే స్పోర్స్ అన్నీ కూడా గ్రౌండ్ పైన సాయిల్ పైన ఇలా పడిపోతూ ఉంటాయి. సో అలా పడిపోయిన ప్యాటర్న్ కనుక చూస్తే రెగ్యులర్గా అంటే ఒక స్పోర్కి ఇంకొక స్పోర్కి సెంటీమీటర్స్ డిఫరెన్స్ అలా ఉండదు, పర్టికులర్ డిస్టెన్స్ ఏమీ ఉండదు. అంటే అవి ఇష్టం వచ్చినట్టు అలా పడిపోయి ఉంటాయి, స్కాటర్డ్ అయిపోయి ఉంటాయి, డిస్పర్స్ అయిపోయి ఉంటాయి ఇక్కడ గ్రౌండ్ ఆర్ సాయిల్ పైన. సో ఎప్పుడైతే ఈ స్పోర్స్ గ్రౌండ్ పైన సాయిల్ పైన పడుతుందో ఈ స్పోర్స్ హైఫైగా డెవలప్ అవుతాయి. హైఫై ఆఫ్ డిఫరెంట్ మేట్స్ అంటే ఫీమేల్ హైఫే, మేల్ హైఫే రెండు కాపులేట్ ఆర్ ఫర్టిలైజేషన్ జరిగి మనకు ఒక కొత్త ఫంగల్ బాడీ వస్తుంది. సో దిస్ ఈజ్ అ లైఫ్ సైకిల్. మనకు లైఫ్ సైకిల్తో పనేమి లేదు, ఓన్లీ వీ హ్యావ్ టు నో వాట్ ఆర్ స్పోర్స్ కాల్డ్. అసలు స్పోర్స్ అంటే ఏంటో తెలిస్తే చాలు. మెయిన్గా స్పోర్స్ యొక్క కాన్సెప్ట్ ఏంటి ఈ డయాగ్రామ్, ఈ లైఫ్ సైకిల్ ఆఫ్ ఫంగస్లో అంటే జనరల్గా ఈ స్పోర్స్ అనేవి పడే ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటే డిస్పర్స్ అవుతుంది. అంటే రెగ్యులర్గా పడకుండా ఇర్రెగ్యులర్గా అటు ఇటు పడి ఉంటాయి. ఫైన్. సో ఈ స్పోర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇర్రెగ్యులర్గా, అకేషనల్గా, ఇన్ఫ్రీక్వెంట్గా అటు ఇటు ఇష్టం వచ్చినట్టు పడుంటాయి కాబట్టి దాన్ని ఆ స్పోర్స్ యొక్క కాన్సెప్ట్ని ఇక్కడ తీసుకున్నాము. సో స్పోరాడిక్ అనేది స్పోర్ అన్న వర్డ్ నుంచి వచ్చింది, స్పోర్స్. సో ఎలా అయితే ఫంగస్లో స్పోర్స్ అటు ఇటు పడిపోయి ఇష్టం వచ్చినట్టు పడిపోయి ఉన్నాయో ఇర్రెగ్యులర్గా, సేమ్ మేనర్ స్పోరాడిక్ డిసీజ్ అంటే a disease that is found infrequently or irregularly అని అర్థం. ఓకే, వెరీ ఇంపార్టెంట్ సినోనిమ్ టు స్పోరాడిక్ ఏంటి అంటే స్కాటర్డ్ అనే వర్డ్ మనకి ఆప్షన్స్లో ఇస్తాడు. ఓకే, సో ఇప్పుడు మీరు ఇన్ఫ్రీక్వెంట్, ఇర్రెగ్యులర్ అన్న వర్డ్ నేర్చుకొని వెళ్ళిపోయారు, బట్ మనకు ఆప్షన్స్లో స్కాటర్డ్ అని ఇచ్చారనుకోండి అప్పుడు ఇబ్బంది అవుతుంది. సో స్కాటర్డ్ అంటే కూడా అంతే, నథింగ్ బట్ డిస్పర్షన్. స్కాటర్డ్ అన్నా కూడా డిస్పర్షన్. ఎలా డిస్పర్స్ అయ్యాయి అంటే ఇర్రెగ్యులర్గా డిస్పర్స్ అయ్యాయి. సో వీ కెన్ సే దట్ స్పోరాడిక్ డిసీజెస్ ఆర్ నథింగ్ బట్ స్కాటర్డ్ కేసెస్ అని చెప్పొచ్చు కదా. సో వాట్ ఈస్ స్పోరాడిక్? స్పోరాడిక్ ఈజ్ నథింగ్ బట్ అ డిసీజ్ దట్ కాసెస్ ఇన్ఫ్రీక్వెంట్లీ ఆర్ ఇర్రెగ్యులర్లీ. సినోనిమ్స్ గుర్తుపెట్టుకోవాలి, అకేషనల్లీ, పీరియాడికల్లీ అండ్ స్కాటర్డ్ అని ఇవ్వచ్చు. సరే, ఈ కాన్సెప్ట్ అనేది స్పోరాడిక్ అనే వర్డ్ డిసీజెస్కి మాత్రమే పరిమితమా అంటే కాదు. ఎనీథింగ్ విచ్ అక్కర్స్ ఇర్రెగ్యులర్లీ, ఇన్ఫ్రీక్వెంట్లీ అప్పుడు కూడా ఈ స్పోరాడిక్ అనే వర్డ్ని యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది మీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చాలాసార్లు అడిగాడు. ఏమంటున్నాడు? రెయిన్ఫాల్ అట్ ఇర్రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఆర్ అకేషనల్లీ అని అడిగాడు. దాన్ని ఏమంటారు అని అన్నాడు. సో వాట్స్ ద ఆన్సర్? మనకు తెలుసు కాబట్టి స్పోరాడిక్. సపోజ్ స్పోరాడిక్ గురించి మనకు తెలియదు, అలాగే ఎగ్జామ్కి వెళ్ళి రాసామనుకోండి, ఖచ్చితంగా ఈ ఇర్రెగ్యులర్ అన్న వర్డ్ని ఆన్సర్గా పెడతారు. సో అందుకని స్పోరాడిక్ని కూడా మనం నేర్చుకొని వెళ్ళాలి. స్పోరాడిక్ ఈజ్ నథింగ్ బట్ ఇర్రెగ్యులర్, అకేషనల్లీ, పీరియాడికల్లీ, స్కాటర్డ్ అని కూడా అడగచ్చు. ఫైన్. నౌ మనము స్పోరా అంటే స్పోర్స్ గురించి మాట్లాడుకున్నాం. స్పోర్ హ్యాస్ బికమ్ అ రూట్ వర్డ్. సో ఆ రూట్ వర్డ్ నుంచి స్పోరాడిక్ అన్న వర్డ్ని నేర్చుకున్నాం. అండ్ ద సెకండ్ వర్డ్ ఇన్ దట్ రూట్ వర్డ్ ఏంటి అంటే డయాస్పోరా. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అయితే ఈ వర్డ్ డిసీజెస్కి సంబంధించిన వర్డ్ కాదు, బట్ స్పోరా అనే రూట్ వర్డ్కి సంబంధించింది కాబట్టి మనం ఇక్కడే నేర్చేసుకుందాం. సో వాట్ ఈస్ డయాస్పోరా? డయాస్పోరా అంటే చూడండి, ఫస్ట్ మనం ఈ వర్డ్ని స్ప్లిట్ చేద్దాం. నా వాట్ ఈస్ స్పోరా? స్పోరా అంటే ఏంటి? స్కాటర్డ్ ఆర్ డిస్పర్షన్ ఆర్ స్ప్రెడింగ్ అని నేర్చుకున్నాం. వాట్ ఈస్ డయా? వాట్ ఈస్ డయా? డయా అంటే త్రూ ఆర్ అక్రాస్ అని. త్రూ ఆర్ అక్రాస్.
డయా అంటే త్రూ ఆర్ అక్రాస్ ది వరల్డ్ అని చెప్పచ్చు. నౌ వాట్ ఈస్ స్పోరా? స్పోరా అంటే డిస్పర్షన్. ఓకే, సో డయా మీన్స్ త్రూ ఆర్ అక్రాస్, స్పోరా అంటే డిస్పర్షన్. ఇప్పుడు చెప్పండి, డయాస్పోరా అంటే నథింగ్ బట్ dispersion or spread of any people from their original homeland. అంటే మన ఒరిజినల్ హోమ్ల్యాండ్ నుంచి వేరే అదర్ కంట్రీస్కి డిస్పర్స్ అవ్వడమే డయాస్పోరా అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియా ఉంది, ఇండియాలో సిటిజన్స్ అందరినీ ఏమంటాము? ఇండియన్స్ అని అంటాం. ఎప్పుడైతే ఇండియన్స్ ఫర్ ద బిజినెస్ పర్పస్ ఆర్ స్టడీస్ పర్పస్కి అదర్ కంట్రీస్కి ఇలా డిస్పర్స్ అవుతారో అప్పుడు దాన్ని ఏమంటాము అంటే డయాస్పోరా. ఓకే, అలాగే ఆఫ్రికన్స్ ఎక్కువగా మన కంట్రీకి వస్తూ ఉంటారు, అప్పుడు ఏమనొచ్చు? ఆఫ్రికన్ డయాస్పోరా ఇన్ ఇండియా అని అనొచ్చు. ఇండియన్స్ ఎక్కువగా యూఎస్కి డిస్పర్స్ అవుతూ ఉంటారు, సో అప్పుడు ఏమనాలి అంటే ఇండియన్ డయాస్పోరా ఇన్ యూఎస్. సో వాట్ ఈస్ డయాస్పోరా? డయా అంటే త్రూ ఆర్ అక్రాస్, స్పోరా అంటే డిస్పర్షన్, అంటే స్ప్రెడ్ ఆఫ్ పీపుల్. ఇక్కడ డిసీజ్ ఏం స్ప్రెడ్ అవ్వట్లేదు, పీపుల్ ఆర్ స్ప్రెడ్డింగ్, పీపుల్ ఆర్ డిస్పర్సింగ్ ఫ్రమ్ దర్ ఒరిజినల్ హోమ్ ల్యాండ్. అందుకని డయాస్పోరా అంటే డిస్పర్షన్ ఆర్ స్ప్రెడ్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ ద ఒరిజినల్ హోమ్ ల్యాండ్. చాలాసార్లు అడిగాడు ఈ క్వశ్చన్. నౌ కమింగ్ టు అవర్ మెయిన్ టాపిక్, డిసీజెస్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. దాంట్లో సెకండ్ వర్డ్ ఏంటి అంటే ఎండమిక్. ఎండమిక్ అంటే ఏంటి? ఈ వర్డ్ని కూడా స్ప్లిట్ చేద్దాం. సి, ఎన్ అంటే ఇన్ ఆర్ ఇన్సైడ్ అని అర్థం. ఓకే, నా డెమో అంటే పీపుల్. డెమో అంటే పీపుల్ అని మనము డెమోక్రసీ అన్న వర్డ్ నుంచి కూడా తీసుకోవచ్చు. వాట్ ఈస్ డెమోక్రసీ? డెమో మీన్స్ పీపుల్, క్రసీ మీన్స్ రూల్. సో వాట్ ఈస్ డెమోక్రసీ? రూల్ బై ది పీపుల్. సో డెమో అని ఎక్కడ వచ్చినా కూడా దాని మీనింగ్ ఏంటి? పీపుల్, గుర్తుపెట్టుకోండి. సరే, ఇన్, ఈఎన్, ఇన్ అంటే ఇన్ ఆర్ ఇన్సైడ్ అని. ఇఫ్ యూ సీ ద లేయర్స్ ఆఫ్ ద స్కిన్, జనరల్గా స్కిన్కి 3 లేయర్స్ ఉంటాయి, అది మనకు తెలిసిందే. ఏంటది? లైక్ దిస్ 3 లేయర్స్ ఉంటాయి. వాట్స్ ద అవుటర్ మోస్ట్ లేయర్ కాల్డ్? ఎపిడర్మిస్. మిడిల్ లేయర్ ఏంటి? ఎండోడర్మిస్. అండ్ ద ఇన్నర్మోస్ట్ లేయర్ ఇస్ కాల్డ్ హైపోడర్మిస్. ఓకే, సో ఒక స్కిన్కి 3 లేయర్స్ ఉంటాయి. ఫస్ట్ లేయర్ ఇస్ కాల్డ్ ఎపిడర్మిస్. ఎపి మీన్స్ అబవ్, ఎపి మీన్స్ అబవ్. నౌ ఎండోడర్మిస్ ఇస్ ద ఇన్సైడ్ లేయర్. సో ఎండో అని ఎక్కడ వచ్చినా కూడా దాని మీనింగ్ ఏంటి? ఇన్సైడ్. హైపో అంటే ఇంకా ఇన్నర్ మోస్ట్ అని, రైట్? So these 3 are the layers of the skin. Epidermis, outermost, epi means out or above. Endodermis, endo means inside or in, and hypodermis is innermost layer. Okay, so ee epidemic lo nunchi the first root enti en, en ante enti in or inside. Now demo ante people. Ippudu cheppandi, endemic diseases ante enti? A disease that exists permanently in a particular location or a particular region. This is important. అంటే ఒకే రీజియన్, వన్ పర్టికులర్ రీజియన్ ఆర్ ఆ లొకేషన్లో పర్మనెంట్గా ఉంటే ఆ డిసీజెస్ని ఎండమిక్ డిసీజెస్ అని అంటారు. ఇన్సైడ్, ఎన్ అంటే ఇన్ ఆర్ ఇన్సైడ్ అంటే ఆ పర్టికులర్ జాగ్రఫికల్ ఏరియాలోనే ఉంటుంది, ఇంకెక్కడ కూడా స్ప్రెడ్ అవ్వదు, ఇంకెక్కడ కూడా మనం ఆ కేసెస్ చూడము. సో అలాంటి డిసీజెస్ని ఏమంటాము అంటే ఎండమిక్ డిసీజెస్. ఎందుకు ఎండమిక్ అంటే ఎన్ అంటే ఇన్సైడ్, you are only seeing those cases inside that particular region. So what is endemic? Endemic diseases are diseases that exist permanently in a particular area. Fine. Now what is the example for this endemic diseases ante? Very popular disease, malaria in Africa. Generally, malaria is caused by a female Anopheles mosquito అని తెలుసు, and malaria is also caused by a parasite called Plasmodium vivax. ఇంకా
ఆఫ్రికాలో ఎందుకు మలేరియా అంత ప్రామినెంట్గా ఉంది అంటే బికాస్ ఈ 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. దాంతోపాటు వెదర్ కండిషన్స్ కూడా ఫేవరబుల్ కండిషన్స్ ఆఫ్రికాలో ఉన్నాయి. సో అందుకని మనకి ఈ మలేరియా డిసీజ్ ఏదైతే ఉందో ఆఫ్రికాలో ఎక్కువగా చూస్తాం. ఈవెన్ దో యాంటీ మలేరియల్ డ్రగ్స్ ఉన్నా కూడా కేసెస్ ఏవైతే ఉన్నాయో దాన్ని తగ్గించలేకపోతున్నాం అనమాట. సో దట్ ఈస్ ద ఎగ్జాంపుల్. మలేరియా ఇన్ ఆఫ్రికా ఇస్ అ వెరీ గుడ్ ఎగ్జాంపుల్ ఫర్ ది వర్డ్ endemic. Now coming to the next word, epidemic. Epidemic, same 3 layers of the skin. First layer is epidermis అని చదివాం. ఎపి అంటే ఏంటి? అబవ్. అంటే ఇప్పుడు చూడండి ఈ వర్డ్ని స్ప్లిట్ చేయండి. ఎపి అంటే అబవ్ ఆర్ అపాన్, డెమో మీన్స్ పీపుల్. అంటే ఒక పర్టిక్యులర్ రీజియన్ నుంచి మెల్లగా స్ప్రెడ్ అవుతుంది, మెల్లగా స్ప్రెడ్ అవుతుంది. అంటే సడన్ ఇంక్రీజ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ కేసెస్ అని అర్థం. అంటే దిస్ వర్డ్ ఈస్ ఇంపార్టెంట్. అవుట్ బ్రేక్. వాట్ ఈస్ అవుట్ బ్రేక్? అవుట్ బ్రేక్ ఆఫ్ డిసీజ్ ఆర్ అవుట్ బర్స్ట్ ఆఫ్ డిసీజ్ అంటే సడన్ ఇంక్రీజ్ ఇన్ ద నెంబర్ ఆఫ్ కేసెస్. అంటే హండ్రెడ్స్లో ఉన్న కేసెస్ ఒకేసారి థౌజండ్స్లో వెళ్ళడము, దట్ ఈస్ కాల్డ్ అవుట్ బ్రేక్. ఫైన్. అవుట్ బ్రేక్ ఆఫ్ డిసీజ్ అది ఎలా స్ప్రెడ్ అవుతుంది అంటే ర్యాపిడ్గా స్ప్రెడ్ అవుతుంది. అమాంగ్ హూమ్? లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్. So what is epidemic? Epi అంటే above, demos means people. అంటే ఒక పర్టికులర్ రీజియన్ నుంచి లైక్ ఇట్ ఈస్ స్ప్రెడింగ్ టు ఫ్యూ అదర్ నైబరింగ్ కంట్రీస్. ఫర్ ఎగ్జాంపుల్ see the first one, 2003 SARS virus. What's the full form of SARS? SARS అంటే సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్. ఈవెన్ కోవిడ్ కూడా ఇదే ఫ్యామిలీకి బిలాంగ్ అవుతుంది. సో సార్స్ అనేది రెస్పిరేటరీ అంటే మన రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్ట్ అయ్యే డిసీజెస్ని సార్స్ వైరస్ అని అంటారు. ఇది ఎప్పుడు వచ్చింది? ఫస్ట్ అంటే 2003లో వచ్చింది. ఎక్కడ? చైనాలో వచ్చింది. సేమ్ చైనా నుంచి స్టార్ట్ అయ్యి 2003లో స్టార్ట్ అయింది. కొన్ని ఇయర్స్ పోను అది చైనా నుంచి 4 అదర్ కంట్రీస్కి స్ప్రెడ్ అయింది. సో ఆ కేసులో మనం ఏమంటున్నాము? ఈ సార్స్ వైరస్ని ఎపిడమిక్ డిసీజ్ అని అంటున్నాం. అండ్ అదర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఎబోలా వైరస్. అనదర్ ఇస్ ఎబోలా వైరస్. వాట్ ఈస్ ఎబోలా? ఎబోలా అనేది ఒక బ్లీడింగ్ ఆర్ హిమరేజిక్ డిసీజ్. ఎబోలా అనే వైరస్ నుంచి వచ్చిన డిసీజ్. ఇది ఎక్కడ వచ్చింది? ఎప్పుడు వచ్చింది అంటే 2007లో సెంట్రల్ ఆఫ్రికాలో స్టార్ట్ అయిన డిసీజ్. అయితే సెంట్రల్ ఆఫ్రికాలో స్టార్ట్ అయ్యి మొత్తం ఆఫ్రికాని కవర్ చేసింది విత్ ఇన్ ఫ్యూ ఇయర్స్. సో అందుకని దిస్ హ్యాస్ బికమ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఎపిడమిక్. ఫైన్. సో వాట్ ఈస్ ఎపిడమిక్? సడన్ outbreak of or outburst of a disease, sudden increase of number of cases is called epidemic. Now coming to the next word, pandemic. Pandemic చాలా ఫెమిలియర్ వర్డ్. దీన్ని కూడా స్ప్లిట్ చేద్దాం. పాన్ అని ఎక్కడ వచ్చిన దాని మీనింగ్ ఏంటి? ఆల్. డెమో మీన్స్ యాజ్ యూజువల్ వీ నో దట్ డెమో ఇస్ పీపుల్. పాన్ అంటే ఏంటి? ఆల్ అని అర్థం. ఆల్ త్రూ అవుట్ ది గ్లోబ్. ఓకే. Now pandemic అంటే spread of disease over several continents. For example 195 కంట్రీస్ ఉంటే దాంట్లో మోస్ట్లీ 185 కంట్రీస్కి ఎక్కువగా స్ప్రెడ్ అయిపోయింది. సో అందుకని మనం ఏం చెప్తాం అంటే త్రూ అవుట్ ది గ్లోబ్, మొత్తం గ్లోబ్ అంతా కవర్ చేసింది. పాన్ మీన్స్ ఆల్, మొత్తం గ్లోబ్ కవర్ చేసింది కాబట్టి సో పాండమిక్ అని అంటున్నాము. పాండమిక్ ఇది కోవిడ్ వైరస్, మనకి ఈజీగా అర్థమయ్యే కాన్సెప్ట్. సరే, పాన్ అన్న రూట్ వర్డ్ నేర్చుకున్నాం కాబట్టి పాన్ రూట్ వర్డ్ కింద పాండమిక్ అయిపోయింది. అనదర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ ఏంటి అంటే పెనేషియా. ఇది కూడా సేమ్ పాన్ అన్న రూట్ వర్డ్ నుంచే వచ్చింది. పాన్ అంటే ఏంటి? ఆల్ అని. మరి పెనేషియా అనేది డిసీజెస్కి సంబంధించింది కాదు. బట్ వాట్ ఈస్ పెనేషియా అంటే క్యూర్ ఫర్ ఆల్. అంటే ప్రతి ఒక్క డిసీజ్కి, ప్రతి ఒక్క డిజార్డర్, ప్రతి ఒక్క సిండ్రోమ్కి ఒకటే మెడిసిన్. దట్ ఈస్ కాల్డ్ పెనేషియా. ఫర్ ఎగ్జాంపుల్ మన హిందూ మైథాలజీలో కనుక చూస్తే సంజీవిని విల్ బి ద ఎగ్జాంపుల్ ఫర్ పెనేషియా. అలాగే ప్రస్తుతం మనము జిందా తిలిస్మాత్ అనేది ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా. ఇఫ్ యూ సీ ద యూజెస్ ఆఫ్ జిందా తిలిస్మాత్, అది కోల్డ్కి వాడచ్చు, ఫీవర్కి వాడచ్చు, థ్రోట్ పెయిన్, అలాగే డైజెస్టివ్ డిజార్డర్స్ ఏమన్నా ఉన్నా, బాడీ పెయిన్స్ ఉన్న ప్రతి దానికి కూడా ఈ జిందా తిలిస్మాత్ అనేది ఉపయోగించవచ్చు. సో దానికి వైడ్ వెరైటీ ఆఫ్ యూజెస్ ఉన్నాయి కాబట్టి ఇట్ ఈస్ యూజ్డ్ ఆర్ ఇట్ ఈస్ used as a cure for all kabatti this will become an example for panacea. So what is panacea? Cure for
ఆల్. సరే, ఇప్పుడు మనము డిసీజెస్కి సంబంధించి 4 వెరీ ఇంపార్టెంట్ వర్డ్స్ నేర్చుకున్నాం కదా. ఏంటది? స్పొరాడిక్, ఎండమిక్, ఎపిడమిక్, పాండమిక్. ఈ 4 వర్డ్స్ని మనం ఒక హైరార్కీలో కనుక పెడితే అది ఎలా ఉంటుందో చూడండి. ఫస్ట్ ఇంక్రీజింగ్ ఆర్డర్. వాట్ ఈస్ స్పొరాడిక్? స్పోర్ట్స్ లాగా ఉంటాయి అక్కడక్కడ ఇర్రెగ్యులర్గా. అయితే స్పొరాడిక్లో స్ప్రెడ్డింగ్ ఏమీ ఉండదు. ఓకే, ఎగ్జాంపుల్ ఏంటి? క్యాన్సర్ అని మనం నేర్చుకున్నాం. సో స్పొరాడిక్ అనేది చాలా ఆ డిసీజ్ లెవెల్ చూడండి చాలా తక్కువగా ఉంది. అలాగే ఎండమిక్ తీసుకున్నాం అనుకోండి, ఎండమిక్ ఇస్ అ నెక్స్ట్ లెవెల్లో ఉంది ఎండమిక్. సో వాట్ ఈస్ ఎండమిక్ అంటే ఆ పర్టికులర్ లొకేషన్లో పర్సిస్టెంట్గా పర్మనెంట్గా ఉంటే దట్ ఈస్ కాల్డ్ ఎండమిక్. ఎందుకు? ఎన్ అంటే ఇన్ అని మనం చదివామంటే ఇన్ ఆర్ ఇన్సైడ్ అని చదివాం కాబట్టి పర్టికులర్ లొకేషన్లో పర్మనెంట్గా ఉంటే అది ఎండమిక్ అంటారు. ఎగ్జాంపుల్ ఏంటి? ఆఫ్రికాలో మలేరియా. నౌ కొంచెం స్ప్రెడ్ అవుతుంది అంటే ఒక కంట్రీ నుంచి నైబరింగ్ ఒక 4-5 కంట్రీస్కి స్ప్రెడ్ అయ్యి లేకపోతే 4-5 లొకేషన్స్కి స్ప్రెడ్ అయితే దాన్ని ఏమంటారు అంటే ఎపిడెమిక్. వాట్ ఈస్ ఎపి మీన్స్ అబవ్. ఓకే, సో వాట్ ఈస్ ఎపిడెమిక్? అవుట్ బ్రేక్ ఆఫ్ ఎ డిసీజ్. అవుట్ బ్రేక్ అంటే పర్టికులర్ రీజియన్ నుంచి అవుట్ బర్స్ట్ అయింది, అవుట్ బ్రేక్ అయిందంటే సడన్ ఇంక్రీజ్ ఆఫ్ కేసెస్ ఇస్ కాల్డ్ ఎపిడెమిక్. Now lastly, if you see the severity of the spread of disease, this is ultimate pandemic. Pandemic ante throughout the globe. It is covering all the countries in the globe. So pan ante enti? All. అంటే అన్ని కంట్రీస్కి అన్ని లొకేషన్స్కి అందరికీ స్ప్రెడ్ అయింది కాబట్టి దిస్ ఇస్ కాల్డ్ పాండమిక్. సో ఇలా మనము ఈ వర్డ్స్ని ఒక హైరార్కీలో పెడితే లెవెల్ ఇంక్రీజింగ్ అమౌంట్ ఆఫ్ డిసీజ్ అనేది ఇలా ఉంటుంది. ఓకే, నౌ కమింగ్ టు ద నెక్స్ట్ వర్డ్ సిండమిక్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సిండమిక్ అనే వర్డ్ ఒక కొత్త టర్మినాలజీ, కొత్త టర్మ్. అయితే మనం ఇంతకుముందు నేర్చుకున్న వర్డ్స్ ఏవైతే ఉన్నాయో స్పొరాడిక్, ఎపిడమిక్, ఎండమిక్, పాండమిక్ ఇవన్నీ కూడా ఓల్డ్ టర్మినాలజీ. అంటే ఇదివరకు మనకు అలాంటి డిసీజెస్ వచ్చాయి కాబట్టి ఆ టర్మ్స్ కూడా ఉన్నాయి. కానీ సిండమిక్ అనేది కొత్త టర్మినాలజీ ఎందుకు అయింది అంటే 2020లో వీ హ్యాడ్ అ ఫస్ట్ లాక్డౌన్. అవునా? సో ఆ టైంలో ఫస్ట్ లాక్డౌన్ అయింది. ఆల్రెడీ జనాలందరూ కోవిడ్తో సఫర్ అయ్యారు. కానీ జూలై టైంలో అంటే రైనీ సీజన్, ఆ రైనీ సీజన్లో కోవిడ్కి అడిషన్గా ఏమన్నా వైరల్ ఫీవర్ కానీ ఫ్లూ కానీ బ్యాక్టీరియల్ డిసీజెస్ కానీ యాడ్ అవుతే, అంటే ఆల్రెడీ డిసీజ్ వన్ ఇస్ కోవిడ్, దానికి ఇంకేదైనా వైరల్ ఫీవర్ యాడ్ అయిందనుకోండి ఆర్ ఎనీ ఫ్లూ ఆర్ ఎనీ బ్యాక్టీరియల్ డిసీజ్ దీనికి యాడ్ అవుతే అంటే సమ్ అడ్వర్స్ ఇంటరాక్షన్స్ అవుతాయి. రెండు వైరస్లు మన బాడీలో ఉన్నప్పుడు ఖచ్చితంగా నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో జాగ్రత్తగా ఉండండి, ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా వస్తాయి అని మనకి ఆ టైంలో చెప్పబడింది అనమాట. న్యూస్ పేపర్లో ఈ కొత్త టర్మ్ అనేది అప్పుడు ఇంట్రడ్యూస్ చేశాడు, సిండమిక్. సో వాట్ ఈస్ సిండమిక్ అంటే health consequences of the biological interactions that occur when 2 or more diseases co-present. అంటే రెండు డిసీజెస్ ఉన్నప్పుడు ఆ రెండు డిసీజ్ అంటే 2 వైరసెస్ ఉన్నప్పుడు మన బాడీలో రెండు అనేవి సమ్ ఇంటరాక్షన్స్ అయిపోయి మనకి నెగిటివ్ కాంప్లికేషన్స్ ఆర్ నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అని చెప్పింది వర్డ్ ఏంటి అంటే సిండమిక్. ఇఫ్ యూ బ్రేక్ దిస్ వర్డ్ సిన్, వాట్ ఈస్ సిన్? సిన్ అంటే టుగెదర్ అని, టుగెదర్ ఆర్ సేమ్ టైమ్ అని. ఫర్ ఎగ్జాంపుల్ సినోనిమ్లో చూడండి, దీన్ని స్ప్లిట్ చేద్దాం. సిన్ అంటే సేమ్ ఆర్ టుగెదర్. ఓనిమా మీన్స్ నేమ్. అంటే సిన్ అంటే సేమ్, నేమ్. సినోనిమ్స్ అని మనం ఎందుకు అంటాము అంటే సేమ్ నేమ్స్. అలాగే యాంటోనిమ్స్ అంటే యాంటీ మీన్స్ అగెయిన్స్ట్, ఓనిమా మీన్స్ నేమ్. అంటే ఆపోజిట్ నేమ్స్, అంటే ఆపోజిట్ మీనింగ్స్ ఉండేటివి ఏంటి. సో సినోనిమ్స్, యాంటోనిమ్స్ అని మనం తెలుసుకున్నాం. అంటే సిన్ అని ఎక్కడ వచ్చిన దాని మీనింగ్ ఏంటి? టుగెదర్ ఆర్ సేమ్. ఫర్ ఎగ్జాంపుల్ సింక్రోనైజ్, ఇంకో వర్డ్ ఉంది సింక్రోనైజ్ అంటే ఏంటి? అకరింగ్ ఎట్ ద సేమ్ టైమ్ అని అర్థం. సో సిన్ అని ఎక్కడ వచ్చిన దాని మీనింగ్ ఏంటి? టుగెదర్. దాని మీనింగ్ ఏంటి? టుగెదర్. సో సిండమిక్ ఇక్కడ టుగెదర్ ఏమొచ్చాయి అంటే 2 వైరసెస్ వచ్చాయి. వన్ ఇస్ కోవిడ్, ద అదర్ వన్ ఇస్ సమ్ అదర్ వైరల్ డిసీజ్. సో ఈ రెండు కోపర్సిస్ట్, ఈ రెండు ఉన్నప్పుడు దేర్ విల్ బీ సమ్ అడ్వర్స్ ఇంటరాక్షన్స్ and the final outcome will be negative. So what is syndemic? Syndemic is nothing but a health consequences of the biological interactions when 2 or more disease co-persist. Okay,
So this is all about diseases and their terms. First మనము ఎపిడెమియాలజీ గురించి మాట్లాడాము. ఇట్ ఈస్ అ బ్రాంచ్ ఆఫ్ సైన్స్ దట్ డీల్స్ విత్ ద అక్కరెన్స్ ఆఫ్ డిసీజ్, డిస్ట్రిబ్యూషన్ ఆర్ స్ప్రెడ్ ఆఫ్ డిసీజ్ అండ్ కంట్రోల్ ఆఫ్ డిసీజ్. ఆ డిసీజెస్, ఆ స్ప్రెడ్ ఆఫ్ డిసీజెస్కి సంబంధించిన వర్డ్సే ఈ 5 ఇంపార్టెంట్ వర్డ్స్ నేర్చుకున్నాం. స్పొరాడిక్, ఎండమిక్, ఎపిడమిక్, పాండమిక్ అండ్ సిండమిక్. ఫైన్. ఇవన్నీ కూడా ఎందుకు ఇంపార్టెంట్, నేను ఇన్ ద వెరీ ఫస్ట్ స్లైడ్ ఆఫ్ మైండ్ ఇంపార్టెంట్ 1 word సబ్స్టిట్యూట్ అని చెప్పాను. ఎందుకు ఇంపార్టెంట్ అంటే ప్రజెంట్గా మనం 2 years నుంచి ఈ వైరస్ బ్యాక్టీరియాలతో మనం ఎక్కువగా సఫర్ అవుతున్నాము. అంటే ఎనీథింగ్ విచ్ ఇస్ రిలేటెడ్ టు డిసీజ్ ఈజ్ కన్సిడర్డ్ ఇంపార్టెంట్. ఓకే, ఈవెన్ మన కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఈ కోవిడ్ ఆర్ కరోనా వైరస్ గురించి ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా ఖచ్చితంగా మనకి క్వశ్చన్ పేపర్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో ఇన్ ద సేమ్ మేనర్ వొకాబ్యులరీలో కూడా అంతే. డిసీజెస్కి సంబంధించిన వర్డ్స్ అన్నీ కూడా తెలుసుకోవడం ఇంపార్టెంట్, ఎందుకంటే ఫ్యూచర్ కమింగ్ ఎగ్జామ్స్లో అడిగే ఛాన్స్ ఉంది. ఫైన్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డిసీజెస్ అండ్ దేర్ వర్డ్స్.